ఇంటిలోని కోరుకున్న పిల్ల ఉండగా ఇంత దేని కోసమో బతుకుతాడే తాను వాడుతుంటే నేను తలిక కాదు సందు నుంచి తొంగి తొంగి చూపినాడే చీడగడుతూ ఉంటే వాడు చెంగులాగి బయటకున్న మూడులన్న కొలిసినాడే ఆకలేని పిల్లడే హట్టుపట్టులడగడే చెంగిలాల అమ్మడే చూసి ఆకలేసి రైతు చూసి లంచలేసి ముందు వల్లే అందమంత అమ్మ బాబ పంపలేక గట్టినాడే కంపలెత్తుకొని గట్ట మీద పోతాంటి జగ్గు కొడుకు నా కొంగు పట్టుకున్నాడే పట్టుకొని తోట పట్ట పోతాంటే పై పై వచ్చినాడే నా బయట గుంజుకున్నాడే మీద పచ్చ గడ్డి ఎయ్యకుంటే గుర్తుకుంటదన్నాడే పాలు కొంగు వయసులోన పరువు మంట ఎయ్యకుంటే నొచ్చుకుంటానన్నాడే వాటిలోనే అప్పుడే నాకు బాబు చేసులే పుట్టలేని పట్టునే పుట్టిన పుట్టునే కట్టుకుంటూ వస్తుకున్న మంచి నీళ్ళు తాగలేక రక్త మీద కొలుకులేక రేసినంత రక్త కొట్టి చంపినాడే పెట్టుకొని గట్ట మీద పోతాంటే లెక్కు కొడుకు నా కొంగు పట్టుకున్నాడే గుట్ట హంక నెట్టుకొని తోట పక్క పోతాంటే పై పై వచ్చినాడే నా బయట గుంజుకున్నాడే ఏ పళ్ళు అన్నడే ఏ గట్ట పిల్లడే ఏ కుచ్చు ఏ తీపి అన్నడే గట్టి బాబు తాటు గట్టి గప్పలోన చెయ్యి గట్టి అప్ప వేడి జిమ్మ పిల్ల కట్టు కట్టు జాహండు పలికినాడే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. వనజ నేను ఒక విషయాన్ని అడుగుతాను చెప్తావా? నాకు ఎదురైన సమస్య గురించి. ఏంటో చెప్పండి, నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను. వనజ, నా కుటుంబాన్ని నన్ను చల్లా చెదురు చేసిన ఆ దుచ్చుడు ద్వారా తెలిసింది అతను ఈ ఊర్లోనే ఉన్నాడు. అవునా? ఇంతకీ ఎవరతను? ఆ పాపారావు గారిని చట్ట ప్రకారంగా ప్రభుత్వానికి పట్టేయటమా లేక నా ఉద్యోగ ధర్మాన్ని మరిచి వాడిని చంపటమా? ఏది నా తొలి నిర్ణయం. చూడు గురు, నువ్వు వాడిని చంపితే ప్రభుత్వం నిన్ను హంతకుడు అంటుంది. అదే నువ్వని ప్రభుత్వానికి పట్టిస్తే వాడికి తప్పకుండా ఉరిశిక్ష పడుతుంది. ఆ తర్వాత నీ పగ చల్లారుతుంది. వనజ, యువర్ రిలీఫ్ కవర్ అంటే మై వైఫ్ పార్ట్నర్. అదేంటి గురు, సలహా ఇవ్వమని అలా తిట్టేస్తున్నావు? ఏ చిల్లి, తిట్టడం కాదనిగా నిన్ను అభిమానిస్తున్నాను. అవునా? అంత గొప్ప పని నేనేం చేశాను? గొప్ప పని నువ్వు కాదు, నేను చేస్తాగా. ఏంటో అది? ఏంటంటే ఈ సుందర శిల్పాన్ని నా హృదయాన్ని కోవిల్లో దాచుకొని నీ పరుగుల యవనానికి పగ్గమనే పసుపాడు వేసి నీ జీవితంలో మరవలేని గొప్ప పని చేస్తాగా. కొండి. అరే ఏమిటి సిగ్గు? ఎందుకో? ఎందుకంటే మిమ్మల్ని కట్టుకోబోతున్నందుకు. వనజ, ఈ ఆడవాళ్ళు ఒరుడు కట్టుకోబోయినా మల్లెలు పెట్టుకోబోయినా ముందు సిగ్గు అని అడ్డం పెడతాడు. సిగ్గు అనేది పోలీస్ వారెంట్ లాంటిదా? ముందు చూసి తర్వాత పట్టుకోవడానికి. చూడండి, ఇప్పుడు కూడా ప్రేమ వ్యవహారం మాట్లాడేటప్పుడు అరెస్ట్లు వారెంట్లు అంటారేంటి? అయితే చూడు, సన్నని నడుముతో సున్నితంగా ఉంది, సన్నదాజి నాసిక రంధ్రాల మూసుకుపోయి అంత సువాసన ఎదజల్లుతున్నాయి. తెల్లని మల్లెలతో నా మనసంతా నిండింది వనజ.
ఇంతకీ మీరు మన విషయం ఆలోచిస్తున్నారా? ఆలోచించాను, కానీ నువ్వే నా గురించి ఆలోచించలేదు. నేనా? అవును, నువ్వే నా ప్రియుడివని కాకి బట్టల మధ్య కాపు సారాల వేడెక్కి ఉంటే అతనికి కొంచెం చల్లని తీయని పదార్థాలు ఇద్దామని ఆలోచించావా? అయ్యో బాబోయ్, ఇవన్నీ నా వల్ల కుదరదు, నేను వస్తాను. ఎక్కడికి? మామూలు లేకుండా పోతే 7 చువ్వలు లెక్కెట్టాల్సి వస్తుంది. 7 చువ్వలు లెక్క పెట్టడమా? ఎక్కడంటే ఇక్కడ నా హృదయమైన జైలు ఖైదీలో. రావేనా జీవుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది, వెచ్చని కోరిక రగిలిందిలే. నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. కసమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది, తీయని కానుక దొరికిందిలే. నీవే నా
నా ఉద్యోగ ధర్మాన్ని నిలబెట్టుకుంటా. మరి ఆ పాపారావు సంగతి? వనజ అంత తేలిగ్గా మారవను. వాడిని పట్టుకొని నడి బజార్లో లాక్కుంటూ ఉరికమ్మ ఎక్కిస్తా. అశోక్, నీకు కిరణ్ తెలుసా? కిరణ్ ఎవరతను? అతను ఒక అనాథ. పాపారావు గారి కుమార్తె శైలజ అతను ప్రేమించుకున్నారు. అది వాళ్ళ నాన్నగారికి నచ్చక అతని తిట్టి మరీ పంపించాడు. సరే, నాకు మళ్ళా కలుద్దాం. నాకు డ్యూటీకి టైం అవుతుంది. అలాగే, బాయ్ అశోక్. పిచ్చి ప్రశ్న. పక్షుల కోసం వల వేసిన వేటగాడు ఆ పక్షులు ఎటు వెళితే అటు వెళ్ళటం సహజం. ఈ పిట్ట కోసం కాపు కాసిన నేను ఇక్కడికి రావటంలో తప్పు లేదనుకుంటాను. జగన్, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నిన్ననే ఎన్నడూ అర్థం చేసుకున్నా, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నీతో ఒక్కసారైనా నా కోరికను తీర్చుకొని మన ప్రేమకనే సఫలం చేస్తా. చూడు, ప్రేమ అనేది చందమామ కన్నా అందమైనదిరా. మల్లెపూకైనా మరకట్టుతుంది కానీ ప్రేమకి మరకంటదు. అలాంటి ప్రేమని నీతో సిద్ధపడి అది మళ్ళీ నా కిరణ్కి అందించడం అనేది చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది. శైలజ, ఆడది అర్థం లాంటిది. ప్రతి మనిషి అర్థంలో చూసుకోవాలని ఆరాటపడుతుంటాడు. అలాగే నీ చురుకైన కళ్ళల్లో నా ప్రతిబింబం చూసుకోవాలని నా ఆరాటం. చూడు జగన్, పగిలిన అర్థం ఎంత పదునుగా ఉంటుందో ఆడదని పగు కూడా అంతే పదునుగా ఉంటుంది. అది గుర్తుంచుకో. జాగ్రత్త. జాగ్రత్త అంటే ఈమెన్ వార్నింగ్. శైలజ, నీ చేతి పదును చూడాలని, నీ కౌగిలి అందుకోవాలని నా మనసులో కోరికలు గుర్రాలుగా పరుగులు తీస్తున్నాయి. మాటలతో వాటి నాపకు రా. జగన్ ప్లీజ్, నీకు దండం పెడతాను. నా జీవితం నాశనం చేయొద్దు. నన్ను వదిలిపెట్టు ప్లీజ్. ఏయ్, నన్ను తాగు, కాలిపోతావు. నేనేమైనా కరెంటు తీగవా లేక కాలుతున్న నిప్పువా దప్పున కాలిపోవటానికి? మాటలతో కాలాన్ని వృధా చేయకు రా. నీకు దండం పెడతాను. నన్ను వదిలిపెట్టి కడుపు వెళ్ళిపో ప్లీజ్. నీకు పుణ్యం ఉంటుంది. పుణ్యం కోసం నీ ఎప్ప పల్లె చేరలేదే. కన్నీరు లాంటి నీ యవ్వనాన్ని త్రాగాలని, నీ ఎప్ప చేత కన్నీరు త్రాగించాలని. ఏం నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావటం లేదు. అవును, ఇది నిజం. ఎలిమెంట్ స్కూల్ టీచర్ గా మా అక్క ఈ ఊరు వస్తే, ఈ ఊరు పెద్ద మీ నాన్న ఈ పిల్లల పరిచయాలను మీ పశువుల చెలగా చేసుకొని వాడుకుంటూ ఇదేమి అని ధర్మం అడిగిన మా అక్కను దారుణంగా హింసించి మొత్తం మాన ప్రాణాలతో ఆడుకున్న కామాంధుడు మీ నాన్న. అందుకే మీ నాన్న చేసిన తప్పుకి నిన్న రేప్ చేస్తే మీ నాన్న గుండె పగులుతుంది రాయే. రే బస్, నా దారికి అడ్డు తప్పుకో. ఈ ఆంధ్ర గడ్డ పైన ఓ ఆడదాని కేకలు విని మనకెందుకు లేని వాళ్ళు పౌరుషం లేనివాడిని కాను. పడగెత్తిన పామైన బోసు మాట వింటే తల వంచాలి, లేకుంటే పడగ పగిలిపోతుంది. బస్, ఆడదాన్ని ఆదుకోవటానికి నీదేమైనా కలియుగ కృష్ణుడిగా? ఆనాటి కృష్ణుడు శివుడి ధర చేపట్టిన తన చేతులు నీటిగా ఉండవచ్చు, కానీ ఈ కలియుగ కృష్ణుడు రిక్షాన్ని తిప్పి నీలాంటి వాళ్ళను తిప్పు రేపుతాడు. అవగతాలుగా నశించగల శక్తి పిల్లగలుకుందిరా. బస్, నా దారికి మర్యాదగా అడ్డు తప్పుకో, లేదా ఈ జగన్ చేత చచ్చిపోతావురా. ఒరే, ఈ సింహాన్ని రెచ్చగొడితే అది పని చేపితే ఆ దాడికి నువ్వు తట్టుకోలేవు. బస్, ఏదోసారి తాగి నీ బాడీ ఎండిపోయిందిరా. ఈ జగన్తో తలపడాలంటే నీ బాడీ సరిపోదురా. ఒరే జగన్, అవినీతి అనే అన్నం ఆదర్శం అనే నీవు గాలి పీల్చి బతికే నీ బాడీ కంటే నెత్తులు చెముడుగా మార్చి ఎంత పననే పిండి చేయగల గుండెలే ఇది. దీన్ని ఎదిరించడం నీలాంటి అవినీతి పనులు ఎక్కడుందిరా? ఒకరిని ఎదిరించాలి అంటే బలం కావాలి.
అది లేనప్పుడు వారి ప్రక్కన చేరి ఎన్నిపేట పడాలి. అందుకేరా నేను పాపారావు పక్కన చేరి దీని తల తన్నాలంటే దీని తల వంచి తాళి కట్టాలి. అందుకే కాని పని చేస్తున్నా. న్యాయాన్ని న్యాయంగా సాధించలేనప్పుడు అన్యాయంగా సాధించాలి. చూడు జగన్, తండ్రి చేసిన తప్పు కూతురిని శిక్షించడం తప్పు. వాళ్ళు అయ్యే చేసిన దానికి అమాయకురాలు అల్లరిపాటు చేయడం మంచి మార్గం కాదు. ఇక్కడ నుంచి ఆ పాపారావు పక్క నుండి విషయాలని నాకు చెప్పు. ఆ పాపారావు శిక్షిద్దాం. బస్ ఇన్నాళ్ళు మీద చెప్పేవారు లేక అక్రమ మార్గాన్ని నడిచా. ఇక నుంచి ఎప్పుడో జ్యోతిగా వెలుగుతా వస్తా. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి దేవుళ్ళు వచ్చి కాపాడారు. మీ మేలు నేను జన్మలో మర్చిపోలేను. పర్వాలేదమ్మా, నేను మీ అన్నయ్య లాంటి వాడిని. మీ అన్నయ్య అయితే ఇలా థ్యాంక్స్ చెబుతావా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, నాకందరూ ఉన్నా ఎవరూ లేని అనాథను. బాధపడకమ్మా, నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లాగుతుంది, నాతో చెప్పు. వద్దన్నయ్య, నేను మరొకరికి భారం కావటం నాకు ఇష్టం లేదు. భారం అనుకుంటే బాధ లేదమ్మా, కానీ ఆ బాధ్యత నాతో ఉంటే నీతో నా సాయం నేను చేస్తాను. అన్నయ్య, నేను ఈ ఊర్లో పెద్ద కోటీశ్వరుడి పాపారావు కూతుర్ని. నువ్వు ఆ పాపారావు కూతురివా? ఆ దుర్మార్గుల కడుపుని పుట్టిన ఇంత మంచి మనసు గల నువ్వు నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. అంతేకాదన్నయ్య, నేను కిరణ్ అనే వ్యక్తిని మనసారా ప్రేమించాను. అది మా నాన్నకి నచ్చకపోగా నన్ను గదిలో బంధించాడు. తప్పించుకుని ఇలా వచ్చాను.